హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఒక మంచి పొడి రెసిపీ అండి. ఫ్లాక్స్ సీడ్స్తో చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. రండి ఎలా చేస్తామనేది చూస్తాం. ఫ్లాక్స్ సీడ్స్తో పొడి చేయడానికి కావాల్సిన అన్ని సామాన్లు రెడీగా పెట్టుకున్నామండి. ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టండి. కడాయి అనేది వేడి అయిన తర్వాత 1/2 కప్ అంతా ఫ్లాక్స్ సీడ్స్ వేసి ఇది బాగా ఫ్రై అయ్యడానికి వదలాలండి. ఫ్లాక్స్ సీడ్స్ అనేది మనకు నువ్వుల్లాగా చిటపటలాడుతుందండి. ఆ స్టేజ్ వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ప్లేట్కి మార్చుకోండి. ఇప్పుడు సేమ్ కడాయిలో మనం తీసి పెట్టుకున్న 1/2 కప్పు మినపప్పు అనేది యాడ్ చేయాలండి. ఈ మినపప్పుని కూడా సిమ్లో పెట్టుకొని నిదానంగా మనం వేపుకోవాలండి. ఎప్పుడైనా సరే పొడి రెసిపీస్ చేస్తున్నప్పుడు మనం ఎంత నిదానంగా ఫ్రై చేస్తున్నామో అంత రుచిగా మనకు పొడి అనేది దొరుకుతుందండి. చూడండి, ఆల్మోస్ట్ 75% నుంచి 80% వరకు మనకు మినపప్పు అనేది ఫ్రై అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసి పెట్టుకున్న పుట్నాలని కూడా యాడ్ చేసి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ పుట్నాలు, అలానే 3 టేబుల్ స్పూన్ అంతా కరివేపాకు తీసుకోండి. ఇవి అన్నిటినీ మనం మినపప్పుతోనే వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మినపప్పు అనేది రంగు అనేది మారి మనకు బాగా ఫ్రై అయి వచ్చిందండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక ప్లేట్కు తీసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలండి. మనకు కరివేపాకు అనేది ఇలా తీసి మనం ప్రెస్ చేస్తే పొడి పొడిలాగా అవ్వాలండి. ఆ స్టేజ్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలో మనం తీసి పెట్టుకున్న 1/2 కప్ అంతా వడపప్పుని కూడా యాడ్ చేసి దాన్ని కూడా నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం నిదానంగా ఫ్రై చేసి అది 80 to 90% ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, దీన్ని కూడా వడపప్పుతోనే వేసి మంచిగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి 3 బాగా ఫ్రై అయి వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్కు మార్చుకోవాలండి. ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని పప్పుల్ని మనం ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు సేమ్ కడాయిలో మనం తీసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ పల్లిపప్పుని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. మీరు ఇష్టపడారంటే నువ్వుల్ని కూడా మీరు ఫ్రై చేసి ఈ పొడిలో యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కడాయిలో మనకు కావాల్సినంత కల్లుప్పుని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం చేయడం వల్ల మనం చేస్తున్న పొడి అనేది చాలా రోజు పాడవకుండా ఉంటుందండి. ఈ విధంగా కల్లుప్పుని కూడా ఫ్రై చేసి ప్లేట్గా మార్చిన తర్వాత అండి కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి మనం తీసి పెట్టుకున్న ఇంగువాన్ని బాగా దాంట్లో ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత సేమ్ కడాయిలో ఈ ఆయిల్లోనే మనం కారంకు తగినట్టు ఎండుమిరపకాయని కూడా వేసి యాడ్ చేసుకోవాలండి. దానికోసమే మనం ఇక్కడ ఆయిల్ అనేది వాడుతున్నాము. మీకు కంప్లీట్గా ఆయిల్ లేకుండా కావాలంటే మనం ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చండి. లాస్ట్గా మనం ఇంగువ పొడి అనేది యాడ్ చేసుకోవచ్చు. అలానే ఎండుమిరపకాయని కూడా ఆయిల్ లేక మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఇక్కడ మనం కారంకు తగినట్టు ఎండుమిరపకాయ, అలానే కలర్ కోసం 2 కాశ్మీరీ మిరపకాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచిగా మనకు ఫ్రై అయిపోయింది. ఇవి అన్నిటినీ ఒక ప్లేట్కు వేసేసి మంచిగా ఆరడానికి వదలాలండి. ఇవి అన్నీ బాగా ఆరిన తర్వాత మనము దీన్ని మిక్సర్ జార్కి వేసి పొడి అనేది చేసుకోవాలండి. చూడండి, సూపర్గా మనకు ఆరిపోయింది. ఇప్పుడు రండి పొడి చేసుకుంటాం. మనం ఫ్రై చేసుకున్న పప్పుల్ని ఒకేసారి వేసి మనం గ్రైండ్ చేయలేము కాబట్టి సగం సగంగా 2 బ్యాచ్గా వేసి మనము దీన్ని పొడి చేయబోతున్నామండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్యాచ్ అనేది పొడి అయి వచ్చింది. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ని పొడి చేసి ఈ ఫస్ట్ బ్యాచ్ పిండితో కలుపుతున్నామండి. ఇవి అన్నిటినీ బాగా పొడి చేసిన తర్వాత ఒక బౌల్లో వేసి మంచిగా నిదానంగా మనం మిక్స్ చేసుకోవాలండి. మనం పెట్టిన కారం, ఉప్పు అన్ని చోట కలిసినట్టు మనం కలుపుకుంటే మనకు సూపర్గా ఫ్లాక్స్ సీడ్తో పొడి అనేది రెడీ అయిపోయిందండి. ఈ పొడి ఇడ్లీ, దోశ అని కాదండి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక సీడ్స్ అండి. హార్ట్ డిసీజ్ని తక్కువ చేస్తుంది, అలానే మనకు డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మనకు క్యాన్సర్ వస్తున్న రిస్క్ని కూడా తగ్గిస్తుందండి. ఇలాంటి ఒక సీడ్ని మనం రెగ్యులర్ మీల్లో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ఈ ఫ్లాక్స్ సీడ్స్ పొడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి.
మీకు మనం చేసిన ఈ ఫ్లాక్స్ సీడ్స్ పొడి రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.